నాచారం సెయింట్ ఫస్ట్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో 30వ వార్షిక దినోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రెసిడెంట్ గౌరవనీయుల సిస్టర్ జపమాల, గౌరవ అతిథులు శ్రీమతి శిరిష్ఠా రాణి, శ్రీమతి ఎల్ ఉమాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తదుపరి కళాశాల వార్షిక రిపోర్టు 2023-2024 వినిపించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు మెడిసిన్ చదివించడం, ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆడిపించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు గాని ఆయాలకు గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రత్యేకమైన అవార్డులు, బహుమతులను, మేరీ స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ అలరించాయి. Warm welcome to the priests, sisters, well-wishers and the members of press and media of our celebration. And we are grateful for your efforts in sharing our achievements with the wider community. Father Pasquale followed everything devotedly and with serenity. Dear sisters, thank you. ఎక్కువ కాలేజ్ అండ్ హెల్త్ దాని మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే లీడర్స్ అనేవాళ్ళు అంత డెవలప్మెంట్ మీద అందరూ చేస్తారు, లేదంటే గవర్నమెంట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ మెయిన్గా స్టూడెంట్స్కి ఎవరు కూడా సరిగా చేయరు లీడర్లు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ 10 years నుంచి కూడా కంటిన్యూగా స్టూడెంట్స్ సంబంధించింది ఏ అవసరాలు ఉన్నా కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే MBBS సీట్ వస్తుందో వాళ్ళకు 5 years కోర్స్ మొత్తం ఫీజు నేనే కడతాను. నేను అలాగనే పోతే
మేము ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకు మంచి అంటే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈవెన్ ఫ్లైట్ ఛార్జ్ కట్ నుంచి ప్రతి ఒక్కటి నా ట్రస్టే నేను బేర్ చేస్తాను. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సర్ లీవ్ రీప్లేస్మెంట్ కాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అందరికీ కూడా నా కాన్స్టిట్యూన్సీలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలామంది కూడా వేరే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా బాధ్యత మేడం నేను తప్పకుండా వాళ్ళకంతా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మీ మదర్ ఫాదర్ కూడా హెల్త్ మంచిగా లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గరికి వస్తే మీకు వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క స్కూల్లో అంటే ఈ కాలేజ్లో మీ అందరు కూడా అంటే మంచి ర్యాంక్ వచ్చి ఎవరు నేషనల్ లేకపోతే అబ్రాడ్ ఎవరైనా పోయేదలుచుకుంటే వాళ్ళకి ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా మంచి ర్యాంక్ వచ్చి హెల్ప్ కావాలని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి కోరుకుంటున్నాను నేను.